అసలు మనం టోల్ గేట్ దగ్గర మనీ ఎందుకు పే చేస్తున్నాం? అసలు ఆ టోల్ గేట్ ని ఎవరు కట్టారు? మనం కట్టే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అయితే ఒకప్పుడు అంటే 30 ఏళ్ల కింద ఇండియాలో రోడ్లన్నీ ఫ్రీగానే ఉండేవి. కానీ వాటిని మెయింటైన్ చేయడానికి, కొత్త రోడ్లు వేయడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండేది కాదు. సో గవర్నమెంట్ 1998 లో ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. రోడ్లని 3 విధాలుగా వేయాలని డిసైడ్ చేశారు. మొదటిది బోట్ మోడల్. అంటే రోడ్ వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ప్రైవేట్ కంపెనీ పెడుతుంది. వాళ్ళు పెట్టిన డబ్బులు రికవర్ చేసుకోవడానికి వాళ్ళే రోడ్ మీద టోల్ గేట్ పెట్టి 10 నుంచి 30 సంవత్సరాల వరకు టోల్ ఫీ కలెక్ట్ చేస్తారు. అలాగే రోడ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఈ మోడల్ లో మనం కట్టే డబ్బులు మొత్తం ప్రైవేట్ కంపెనీకి వెళ్తాయి. రెండోది HAM మోడల్. ఇందులో రోడ్డు వేయడానికి గవర్నమెంట్ 40% ఇస్తుంది. మిగతా 60% ప్రైవేట్ కంపెనీస్ పెడతాయి. రోడ్డు వేయడం అయిపోగానే టోల్ కలెక్ట్ చేసేది మాత్రం గవర్నమెంట్. మరి ప్రైవేట్ కంపెనీకి లాభం ఏంటంటే గవర్నమెంట్ ఆ 60% ని వడ్డీతో పాటు 15 సంవత్సరాల వరకు కొంచెంగా ఆ ప్రైవేట్ కంపెనీకి పే చేస్తారు. మూడోది EPC మోడల్. దీంట్లో మొత్తం డబ్బులు గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ప్రైవేట్ కంపెనీస్ జస్ట్ రోడ్ వేసి ఇస్తుంది అంతే.